ఓం నమః శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. మన అనుభూతి ప్రకాశంలో కౌశీతకి బ్రాహ్మణోపనిషత్తు యొక్క సారాన్ని చెప్పుకునేటువంటి క్రమంలో 2 పాఠాలు చెప్పుకున్నాం. 3వ దాంట్లోకి వచ్చాం. ఇక్కడ ప్రధానంగా లోకంలో ఇప్పుడు వ్యవహారంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఇవాళ చర్చిస్తున్నారు. ఎలా ఉన్నాయి ఇబ్బందులు, ఏమిటా చర్చ? వాచావా మనసా మాతృవధాదీన్ కురుతే యది తథాపి జ్ఞానినో మోక్షో నక్యేతైర్వినివార్యతే. జ్ఞానికి కర్మ సంగం లేదు, కర్మల యొక్క సంబంధం లేదు. జ్ఞాని పుణ్యకర్మలు చేసినా పాపకర్మలు చేసినా మోక్షానికి ఇబ్బంది లేదు. జ్ఞానం చాలా గొప్పది. జ్ఞానం ఉన్నటువంటి వాడు, జ్ఞాని అయినటువంటి వాడు ఎలా జీవించినా ఏం ప్రాబ్లం లేదు. అంటే శృతిలో చెప్పినటువంటి ఒక మాటని విపరీతమైనటువంటి పరిస్థితుల్లో వాడుకుంటున్నాం. శృతిలో ఏం చెప్పారంటే, ఎటువంటి కర్మల్ని చేసినప్పటికీ కూడా జ్ఞానులకు మోక్షానికి ఇబ్బంది లేదు అని చెప్పారు. దాన్ని మనం ఎలా వాడుకుంటున్నాం వాళ్ళ లోకంలోని? జ్ఞానులం కాబట్టి మనం ఏ పాపం చేసినా పర్వాలేదు. అదే అలా కుదురుతుందా? అలా సాధ్యమేనా? అంటే మనం బ్రహ్మజ్ఞానాన్ని గురించి మాట్లాడినంత మాత్రాన బ్రహ్మజ్ఞానులం కాము. బ్రహ్మజ్ఞానాన్ని చెప్పినంత మాత్రాన బ్రహ్మజ్ఞానులం కాము. బ్రహ్మజ్ఞానం అంటే సర్వభూతాత్మభావం కావాలి. అన్ని జీవులతోని సమానత్వాన్ని పొందగలగాలి, వైరాగ్యం పొందగలగాలి. ఇవన్నీ మనం పొంది ఆ స్థానానికి వెళ్ళిన తర్వాతను మనం అసలు పాపకర్మలు చేస్తామా చెయ్యమా, పాపకర్మల్ని చేస్తామా చెయ్యమా అన్నటువంటిది కూడా ఆలోచించాలి. ఈ విషయాన్ని వాళ్ళు చర్చిస్తున్నారు. వాచావా మనసా మాతృవధాదీన్ కురుతే యది. వాచావా మాటలతో కానీ, మనసావా మనస్సుతో కానీ, ఏది ఒకవేళ మాతృవధాదీన్ తల్లిదండ్రులను చంపుట వంటి మహాపాతకములు కురుతే చేసినట్లయితే, మనస్సుతో కానీ మాటలతో కానీ తల్లిని తండ్రిని గురువుల్ని పెద్దవాళ్ళని మంచి వాళ్ళని చంపినట్టుగైతే, తథాపి ఆ పాపాలు చేసినప్పటికీ జ్ఞానినః జ్ఞానులకు మోక్షము ఏతై పాపై ఆ పాపాల వలన వినివార్యతే నహి నివారింపబడదు కదా. అంటే మోక్షం లభిస్తుంది. వాళ్ళు చంపినా, వాళ్ళు పాపం చేసినా వాళ్ళకి మోక్షం వస్తుంది. ఇదే ఉపనిషత్తులో ఉన్నది. చాలా ప్రమాదకరమైన మాట. ఏ పాపం చేసినా జ్ఞానికి మోక్షం వచ్చేస్తుంది అన్నాడు. అంటే అయితే ఏమిటి? నేను నేను జ్ఞానిని కాబట్టి తాగినా పర్వాలేదు, నేను జ్ఞానిని కాబట్టి సదాచారాన్ని విడిచిపెట్టేసినా పర్వాలేదు, నేను జ్ఞానిని కాబట్టి శాస్త్ర విరుద్ధమైనటువంటి కర్మలు చేసినా పర్వాలేదు. ఏమనంటే నేను జ్ఞాని కాబట్టి నేను ఎలాగైనా నడవచ్చును అనొచ్చునా? జ్ఞానాన్ని ప్రశంసించేటువంటి క్రమంలో, జ్ఞానం గొప్పది అని చెప్పేటువంటి క్రమంలో ఈ విషయాన్ని చెప్తున్నారు. తల్లిదండ్రులను చంపితే పాపం రావటం సహజం, కానీ ఆ వధించుట అనే పని ఇంద్రియాలతో జరిగితే జ్ఞానికి ఇంద్రియ ధర్మాలతో సంబంధం లేదు. కాబట్టి మోక్షం రావటానికి ఆ పాపాలు అడ్డు రావు, ఆ పాపాలు అడ్డు కావు అని చెప్పారు. ఇదే సామాన్య వాక్యం. దీన్ని అర్ధవాద వాక్యం అంటాం. జ్ఞానాన్ని ప్రశంసిస్తూ చెప్పిన మాట. జ్ఞానం గొప్పది అని చెప్పడానికి
తల్లిని తండ్రిని చంపినా కూడా జ్ఞాని మోక్షాన్ని పొందుతాడు అన్నాం. అంటే ఏమిటి? తల్లిని తండ్రుల్ని చంపమని కాదు. అంటే అంత పాపం చేసినా కూడా ఈ పాపాలు మోక్షానికి అడ్డు కావు అని చెప్పాడు జ్ఞానికి. అయితే ఇది మనం లోకంలో ఇది చాలా తప్పుగా ఆలోచించి వాడుకుంటున్నారు. దాన్ని విద్యారణ్యుల వారు చాలా లోతుగా మనతో మాట్లాడుతున్నారు. పాపం కృతవతోప్యస్య ముఖే హర్షక్షయో నహి నముక్తిర్నస్యతీత్యేవం శాస్త్రైః అస్య వినిశ్చయాత్. ఏమండి? పాపం కృతవతః, పాపాన్ని ఆచరించినప్పటికీ కూడా అస్య ఈ పాపుని యొక్క ముఖే ముఖమునందు హర్షక్షయ నహి సంతోషముతో కూడినటువంటి వికాసము నశించదు కదా. ముక్తి మోక్షము నశ్యతీత్యేవం నశించదు, మోక్షము పోదు, వాడికి ఏ రకమైనటువంటి దుఃఖము కలగదు. ఈ విధంగా అస్య పాపం అస్య అంటే పాపం ఆచరించినటువంటి జ్ఞాని విషయంలో వినిశ్చయాత్ అంటే శాస్త్రము చేత నిశ్చయించబడటం వలన. ఇదే శాస్త్రవాక్యం. శాస్త్రంలో ఏమిటంటున్నారు? శాస్త్రాలు జ్ఞాని పాపాన్ని ఆచరించినా మోక్షం పొందుతాడు అని చెప్పటం వలన జ్ఞానికి మోక్ష విఘ్న కారణము కాదు. పాపం అనేటువంటిది జ్ఞానికి మోక్ష విఘ్నాన్ని కలిగించదు. జ్ఞాని పాపాన్ని ఆచరించిన అతని ముఖంలో సంతోషం పోదు. అందువల్ల జ్ఞానం చాలా గొప్పది. కర్మలనేటటువంటివి అవిద్యా విషయాలు. అవిద్య నశిస్తే జ్ఞానం కలుగుతుంది. అందువలన కర్మమూలమైనటువంటి అవిద్య నశించిపోతే అవిద్యా కార్యాలైనటువంటి కర్మఫలం ఎక్కడుంటుంది? అందువలన జ్ఞానం పొందితే అవిద్య, దాని కార్యమైనటువంటి కర్మ, దాని ఫలం మూడు నశించిపోతాయి అని మనకి చెప్పారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమిటనమాట? జ్ఞానం అనేటటువంటిది అవిద్యని నశింపజేస్తుంది. అవిద్య దేనికి కారణం? కామానికి కారణం. కామం దేనికి కారణం? కర్మకి కారణం. అంటే కర్మకి కారణమేది? అవిద్య. అవిద్య నశించిపోతే ఆటోమేటిక్గా కర్మ నశించిపోతుంది కదా. అప్పుడు కర్మ ఫలం కూడా నశించిపోతుంది కదా. జ్ఞానం వలన అవిద్య నశించిపోయినప్పుడు అవిద్యకు కార్యమైనటువంటి కర్మ కానీ ఆ కర్మకు ఫలం కానీ ఇంకెక్కడ ఉంటాయండి? ఏమండి? సాయం మునిగిపోయాడండి, ఏమండి గడ్డ మునిగిందా అని అడుగుతామా? సాయం మునిగిపోయాడు, గడ్డం కూడా మునిగిపోయాడు. ఏమండి? అలాగే అవిద్య నాశనం అయిపోయింది. అవిద్య నాశనం అయిపోతే కర్మ యొక్క ఫలము రెండు నాశనం అయిపోతాయి. కాబట్టి జ్ఞాని అయినటువంటి వాడికి పాపకర్మలు మోక్షానికి అడ్డు కావు అన్నారు. అయితే ఏమండి, ఆత్మ అనేటువంటిది అందరికీ సమానం కదండి. మూఢుడికి ఆత్మ ఉంటుందండి, జ్ఞానికి ఆత్మ ఉంటుందండి. ఆత్మకి కర్మలు అంటవు అన్నప్పుడు మూఢుడికి కూడా అంటవు కదండి. దీని జ్ఞానం ఎందుకండి? నను మూఢస్యాపి నాస్తి చిన్మాత్రే పాపలేపనం తతః కోతిశయస్తత్వవిదః స్యాదితి చేత్ శృణు. ఏమయ్యా? మూఢస్యాపి నాస్తి చిన్మాత్రే పాపలేపనం నను తతః కో అతిశయః తత్వవిదః స్యాదితి చేత్ శృణు. మూఢస్యాపి చిన్మాత్రే అపి, మూఢుని యొక్క చిదాత్మ యందు కూడా పాపలేపనం, పాపమంటుట నాస్తినను ఉండకపోవచ్చును కదా. ఏమంటే మూఢుడిదైనా ఆత్మే కాబట్టి మూఢుడు యొక్క చిదాత్మలో కూడా పాపం అంటకపోవచ్చును కదా. జ్ఞాని ఆత్మకే అంటదు అని ఎందుకంటారు? మూఢుడు ఆత్మ కూడా అంటకపోవచ్చును కదా. ఆత్మకి పాపాలు అంటావు కదా, ఇంద్రియాలతో కదా పాపాలు చేస్తారు.
తతః ఆ విధంగా అయితే తత్వవిధ కో అతిశయ జ్ఞాని గొప్పతనం ఏమిటండి? జ్ఞాని యొక్క గొప్పతనం కో అతిశయ స్యాత్. ఏమిటి గొప్పతనం అతడికి ఉంటుంది? జ్ఞాని 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 అంటున్నారు. ఎవరికైనా ఆత్మే ముఖ్యం అన్నప్పుడు ఆత్మ అనేటటువంటి దానికి పాపాలు అంటనప్పుడు మూఢుడు ఆత్మకి పాపం అంటది కదా. ఆ మాత్రం దానికి జ్ఞాని గొప్పవాడు జ్ఞాని గొప్పవాడు జ్ఞాని గొప్పవాడు ఏమిటి గొప్పతనం అండి అంటే, ఇది చేత్ ఒకవేళ నువ్వు అలా అనుకుంటే శృణు వినవయ్యా, నీకు అలాంటి అభిప్రాయం ఉంటే నేను చెప్తాను విను. ఏమిటయ్యా? చిదాత్మకు పాపం అంటదు అంటే మూఢునిలో ఉన్నది కూడా చిదాత్మే కదా. నువ్వు చిదాత్మకే పాపం అంటదు అంటున్నావు. చిదాత్మే మూఢుల్లో ఉన్నటువంటిది చిదాత్మే కదా, దానికే పాపం అంటది కదా. అప్పుడు జ్ఞానికి మూఢుడికి తేడా ఏమిటి? వాడి గొప్పతనం ఏమిటి? విను చెప్తాను. ఆత్మకు పుణ్యపాపాలు అంటావు అంటే అది జ్ఞానికైనా మూఢునికైనా సమానమే కదా. అలాంటప్పుడు ప్రత్యేకించి జ్ఞానం గొప్పతనం చెప్పటం ఎందుకు అంటే అది చాలా సూక్ష్మ విభాగం కాబట్టి చెప్తాను విను అని గురువు శిష్యునికి చెప్తున్నాడు. అది చాలా సూక్ష్మ విభాగం. ఇక్కడే మనం పప్పులో కాలు వేసి మనం ఇవాళ తప్పులు చేస్తున్నాం. తప్పులు చేస్తున్నటువంటిది ఏమిటంటే, నేను బ్రహ్మసూత్రాలు చదివాను, నేను ఉపనిషత్తులు చదివాను, నేను భగవద్గీత చదివాను, నేను వేదాంత గ్రంథాలు చదివాను, వేదాంతం గురించి ఎంతో కొంత తెలుసుకున్నాను కాబట్టి నేను జ్ఞానిని, కాబట్టి నాకు మోక్షానికి ఢోకా లేదు. ఇది మన ఆలోచన. అలాగైతే పురాణాల్లో అగస్త్యుడు సత్కర్మాచరణం ఎందుకు చేశాడు? సదాచారంతో ఎందుకు నడిచాడు? తపస్సు ఎందుకు చేశాడు? వశిష్ఠుడు సదాచారంతో ఎందుకు నడిచాడు అంటే వశిష్ఠుడికి ఉపనిషత్తులు రావా? వశిష్ఠుడికి బ్రహ్మజ్ఞానం తెలియదా? అగస్త్యుడికి బ్రహ్మజ్ఞానం తెలియదా? భరద్వాజుడికి బ్రహ్మజ్ఞానం తెలియదా? కణ్వుడికి తెలియదా? ఎవరికి తెలియదు, అందరికీ తెలుసు. మరి వాళ్ళెందుకు సదాచారం చేశారు? వాళ్ళెందుకు శాస్త్రబద్ధమైనటువంటి కర్మలే చేసి శాస్త్ర విరుద్ధమైన కర్మల్ని వాళ్ళు ఎందుకు మానేశారు? వాళ్ళందరూ జ్ఞానులే కదా. వశిష్ఠుడు ఎందుకు ఉదయాన్నే సంధ్యావందనం చేశాడు? యోగవాసిష్టం చెప్తూ ఉన్నప్పుడు సంధ్యా సమయంలో యోగవాసిష్టాన్ని ఆపేసి సంధ్యావందనం చేశాడు అని చెప్తారు. రాముడు చేశాడు అని చెప్తారు. మనం రోజు వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతంలో వింటాం. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహనికం. ఇది రామాయణంలో శ్లోకం. విశ్వామిత్రుడు తెల్లవారిపోయింది, రామా లేచి పగటిపూట చెయ్యవలసినటువంటి కర్మ చెయ్యి అంటాడు. సాయం సంధ్య వస్తే సాయం సంధ్య చెయ్యాలి అంటారు. ద్వాకర నక్షత్రాన్ని గురించి చెప్తూ ఉన్నప్పుడు రావణాసురుణ్ణి సాయంకాలం అయిపోయింది సంధ్యావందనం చెయ్యవా, సంధ్యావందనం చెయ్యి అని నారదుడు అంటాడు. సంధ్యావందనం చేయటం కోసం ఆ లింగాన్ని గణపతి చేతిలో పెడితే ఆ గణపతి భూమి మీద పెట్టేశాడు ఆ లింగాన్ని. ద్వాకర నక్షత్రం ఏర్పడ్డాది అని పురాణం చెప్తున్నాడు. అంటే వాళ్ళందరూ అజ్ఞానులా? నారదుడు నేను సంధ్యావందనం చేయడానికే సింధు తీరానికి వచ్చానన్నాడు. అంటే సత్కర్మాచరణం చేసిన వాళ్ళందరూ జ్ఞానం లేని వాళ్లే చేశారా? వీళ్ళందరికీ జ్ఞానం లేదా? వాళ్ళందరూ నిషిద్ధ ఆహారాలు తినకుండా, నిషిద్ధమైనటువంటి కర్మలు చెయ్యకుండా, వాళ్ళేమో చాలా సదాచారంతో సన్మార్గంతో నడిచారు అంటే వాళ్ళకి జ్ఞానం లేక నడవలేదు,
వాళ్ళు జ్ఞానులు కాక నడవలేదు. మరి ఏమిటి? ఎందువల్ల? జ్ఞాని కూడా ఎందువల్ల అలా ఉండాలి? అహంకర్తృగతం పాపం అజ్ఞాత్వారోప్యతే ఖచ్చితి తేన గ్లానిర్ముఖే భాతి జన్మాపి నరకే భవేత్. మూఢుడికి జ్ఞానికి తేడా ఏమిటయ్యా? జ్ఞాని కర్మ తాను చేస్తున్నాను అని చెయ్యడు. మూఢుడు అహంకారంతో చేస్తాడు, నేను చేస్తున్నాను అని చేస్తాడు. అహంకర్తృగతం పాపం, పాపం అనేటువంటిది అహంకారము కర్తగా కలిగినటువంటిది. పాపానికి కర్త ఎవరండి? అహంకారం. నేను చేస్తున్నాను. అజ్ఞాత్వా, ఆ విషయము తెలియక, చిత్తునందు ఆరోప్యతే, ఆరోపించబడుతున్నది. పాపం ఎవరు చేస్తున్నారు? అహంకారం చేస్తున్నది. పాపం ఎవరు చేస్తున్నారని చెప్తున్నాం? ఆత్మ చేస్తున్నదని చెప్తున్నాం. ఆత్మ పాపం చేయటం లేదు, అహంకారం పాపం చేస్తున్నది. అజ్ఞానికి అహంకారానికి ఆత్మకి తేడా తెలియదు కాబట్టి తేనా, ఆ పాపము వలన ముఖమునందు గ్లానిహి భాతి, వాడిపోవడము అనేటటువంటిది ప్రకాశిస్తుంది. అంటే మూఢుడైనటువంటి వాడు ఆత్మ పాపం చేసింది అనుకుంటాడు కాబట్టి వాడికి ముఖం అనేటువంటిది ఎండిపోతుంది, వాడిపోతుంది. జన్మాపి నరకే భవేత్, జన్మాపి తరువాతి జన్మ కూడా నరకే భవేత్, నరకంలో కలుగుతుంది. ఎందుకోసం? వాడు మరణానికి భయపడుతూ ఉంటాడు, చచ్చిపోతానని భయపడుతూ ఉంటాడు, లోకాలు కావాలని అనుకుంటూ ఉంటాడు. కాబట్టి వాడు నరకలోకానికి వెళ్తాడు, వాడి ముఖం ఎండిపోతుంది. మూఢుడికి ఆత్మకి జీవుడికి తేడా తెలియదు. అహంకారము కర్త, కానీ వాడు ఆత్మకర్త అనుకుంటాడు. వాడి కర్తృత్వం తెలియదు కాబట్టి, నేనే కర్తను అనుకుంటున్నాడు కాబట్టి వాడి ముఖం వాడిపోతుంది. వాడేమో నరకంలో పడతాడు. ఏమండి? పాపం అనేటువంటిది అహంకార విషయం, కానీ దాన్ని చిదాత్మ యందు ఆరోపణ చేస్తున్నాం. అందువలన పాపి ముఖం వాడిపోతుంది, తరువాతి జన్మ కూడా నరకంలో కలుగుతుంది. అంటే జగత్తు భ్రాంతం. ఇక్కడ ఏమిటండి యథార్థ విషయం? జగత్తు అనేది ఒక భ్రాంతి. భ్రాంతమైనటువంటి జగత్తు దేని వల్ల కలుగుతున్నదండి? అవిద్య వల్ల కలిగింది. బ్రహ్మాన్ని జగత్తు అని ఎందుకు అంటున్నావు? అవిద్య వల్ల అంటున్నావు. నువ్వు యథార్థంగా తెలిస్తే బ్రహ్మము అంటావు. బ్రహ్మము తెలియకపోవటం వలన, భ్రాంతి వలన నువ్వు బ్రహ్మమునే తాడుని పాము అన్నట్టుగా బ్రహ్మాన్నే జగత్తు అంటున్నావు. అవిద్య వలన అహంకారం పాపపుణ్యాలకి పుట్టినీళ్ళు. పాపపుణ్యాలు ఎక్కడ పుడుతున్నాయండి? అహంకారంలో పుడుతున్నాయి. అహంకారం ఎక్కడున్నదండి? అవిద్యలో ఉన్నది. ఆ అహంకారాన్ని గుర్తించకుండా చిదాత్మ యందు పాపాన్ని మనం ఆరోపణ చేస్తున్నాం. అంటే అవిద్యలో ఉన్నటువంటి అహంకారాన్ని గుర్తించకుండా చిదాత్మ యందు మనం పాపాన్ని ఆరోపణ చేస్తున్నాం. కానీ అవిద్యామూలమైనటువంటి అహంకార కారణమైనటువంటి పాపకర్మ వలన దానికి కర్తను నేనే అనేటువంటి భ్రాంతి పడేటటువంటి ముఖంలో కాంతి ఉండదు. నేనే పాపం చేశాను అనుకున్నటువంటి వాడికి వాడి ముఖంలో కాంతి ఉండదు. అతడు జన్మాంతరం ఉందని భావిస్తాడు కాబట్టి, అతడు అవిద్య వల్ల జగత్తు అనేటువంటి దాన్ని తలుచుకుంటూ ఉంటాడు కాబట్టి వాడికి తప్పకుండా నరకం వస్తుంది. అంటే జ్ఞానం లేకపోవటం వలన ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా దుఃఖం అనుభవానికి వస్తున్నది. అయితే మరి ఈ పాపకర్మలు ఎలా నశిస్తాయండి?
జ్ఞానేన కర్మణస్తస్య బీజభావో వినశ్యతి జన్మ ప్రరోహో నైవాస్తిత్యేవం నిశ్చిత్య హృష్యతి. తస్య కర్మణః ఆ పాపకార్యమునకు జ్ఞానేన జ్ఞానముతో బీజభావః బీజరూప స్థితి వినశ్యతి నశిస్తున్నారు. ఏమండి, ఆ పాపకార్యం ఏదైతే ఉన్నదో ఆ పాపకార్యం ఎక్కడ పుట్టిందండి? అవిద్యలో పుట్టింది. పాపకార్యం పుట్టింది ఎక్కడ? అవిద్యలో. ఆ అవిద్య అనేటువంటిది దేనికి బీజం? పాపకార్యానికి బీజం. పాపకార్యానికి బీజం ఏమిటి? అవిద్య. ఆ అవిద్య అనేటువంటిది జ్ఞానం చేత నశించిపోతుంది. జ్ఞానం చేతను ఆ అవిద్య అనేటువంటిది నశించిపోతుంది. తస్య కర్మణః ఆ పాపకార్యమునకు జ్ఞానేన జ్ఞానము చేత బీజభావః బీజరూపమైనటువంటి స్థితి వినశ్యతి నశించిపోతుంది. జన్మ ప్రరోహ పుట్టుక అనేటువంటి మొలక, ప్రరోహము అంటే మొలక, జన్మ ప్రరోహ పుట్టుక అనేటువంటి మొలక నయేవ అస్తి లేదు, అసలు మొలకెత్తదు. ఎందుకోసం? విత్తనం లేదు కాబట్టి. విత్తనం లేకపోతే మొలక ఎలా వస్తుందండి? విత్తనమే నాశనం అయిపోయింది కాబట్టి మొలక రాదు. మరి మొలక రాదు. ఏవం ఈ విధముగా నిశ్చిత్య నిశ్చయ జ్ఞానమును పొంది హృష్యతి సంతోషిస్తాడు. అంటే జ్ఞాని అయినటువంటి వాడికి అవిద్య అనేటువంటిది ఉండదు. ఎందుకోసం? జ్ఞానం ఎప్పుడైతే ఉదయిస్తుందో అప్పుడు అవిద్య చచ్చిపోతుంది. అవిద్య ఎప్పుడైతే నశించిపోయిందో ఆ అవిద్య నశించిపోయేటువంటి వాడు కర్మ అనేటువంటి ప్రమాదమే లేదు. వాడికి కర్మ అన్న ప్రమాదమే లేదు. అవిద్య లేదు. అవిద్య లేకపోతే కామం లేదు. కామం లేకపోతే కర్మ లేదు. కర్మ లేకపోతే పాపము లేదు, పుణ్యము లేదు. ఎవరికైతే జ్ఞానం ఉన్నదో వాడికి బీజభావం తస్య వినశ్యతి. ఆ పాపానికి కారణమైనటువంటి బీజభావం, ఆ అవిద్య అనేటువంటి విత్తనం వినశ్యతి నశించిపోయింది. అది ఎప్పుడైతే నశించిపోయిందో జన్మ ప్రరోహం నాస్తి ఇత్యేవా. మళ్ళీ పుట్టడం అనేటువంటి ప్రశ్నే లేదు. అవిద్య లేదు కాబట్టి మళ్ళీ వాడు పుట్టడం అనేటువంటి ప్రశ్న తలెత్తదు. పాపకార్యానికి మూలం అవిద్య. అది జ్ఞానం చేత నశిస్తుంది. అప్పుడు పాపం విత్తులా మారదు. అది ఒక మొలకలాగా బయటికి రాదు. పాపం వలన పుట్టుక అనేటువంటి మొలక రాదు. పాపం వలన పాపం జరగదు. ఎందుకంటే పాపం విత్తనం కాదు. ఎప్పుడైతే అది విత్తనంగా పనిచేయలేదో మొలక రాదు. అది జ్ఞానం గొప్పతనం తెలిసి సంతోషిస్తాడు. విత్తనం లేకపోతే మొలక లేదు, పాపం లేకపోతే జన్మ లేదు. జ్ఞానం కలిగితే అవిద్య లేదు, అవిద్య లేకపోతే కర్మలు లేవు, అప్పుడు పాపపుణ్యాలు లేవు. అందువలన జ్ఞానం కలిగితే పాపకర్మ విత్తనం కాదు, జన్మ అనే మొలక లేదు అని సంతోషం కలుగుతుంది. పాపకర్మ అనేటువంటి విత్తనము లేదు, జన్మ అనేటువంటి మొలక లేదు, రెండూ లేవు. ఎప్పుడు? అవిద్య లేదు. ఎప్పుడు అవిద్య లేదు? జ్ఞానం కలగగానే అవిద్య పోయింది. అయితే దగ్ధబీజం యథాలోకే న ప్రరోహ క్షమం తథా జ్ఞానాగ్నిదగ్ధం యత్కర్మ న తజ్జన్మప్రదం భవేత్. జ్ఞానాగ్ని చేత కాలిపోయినటువంటి కర్మ మళ్ళీ పుట్టడానికి కారణం కాదు. మళ్ళీ పుట్టక్కర్లేదు జ్ఞాని. జ్ఞానం ఎందుకు మళ్ళీ పుట్టక్కర్లేదు? దగ్ధ బీజం కాల్చబడినటువంటి విత్తు యథా ఏ విధముగా లోకే లోకమునందు న ప్రరోహ క్షమం మొలకెత్తడానికి సమర్థము కాదో. అంటే మనం కాల్చేసినటువంటి విత్తనాన్ని పట్టుకోవెళ్ళి భూమిలో వేస్తే మొలక రాదు. అలాగే కాలిపోయినటువంటి కర్మలు మళ్ళీ జన్మకి కారణములు కావు.
దగ్ధబీజం యథా లోకే నప్రరోహ క్షమం తథా. దగ్ధబీజం కాల్చబడినటువంటి విత్తనం యథా ఏ విధముగా లోకే లోకమునందు నప్రరోహ క్షమం మొలకెత్తుటకు సమర్థము కానిదో తథా ఆ విధంగానే జ్ఞానాగ్నిదగ్ధం జ్ఞానమనేటటువంటి అగ్నిహోత్రము చేత దగ్ధమైనటువంటి యత్కర్మ ఏ కర్మ ఉందో తత్ అది న జన్మప్రదం భవేత్ తిరిగి పుట్టుటకు కారణము కాదు. జ్ఞానాగ్నిదగ్ధ కర్మ జ్ఞానమనేటువంటి అగ్నిహోత్రం చేత కాల్చబడినటువంటి కర్మ యత్కర్మ ఏ కర్మ ఉన్నాదో తత్ అది నా జన్మప్రదం ఆ కర్మ మళ్ళీ జన్మనివ్వలేదు. ఎందుకంటే అది ఆల్రెడీ జ్ఞానం అనేటువంటి అగ్నిహోత్రం చేత కాల్చివేయబడ్డాది కాబట్టి మరిది అది పుట్టుకకు కారణం కాదు. విత్తనం కానీ కాలిపోతే మొలకెత్తదు. అదేవిధంగా జ్ఞానం అనేటువంటి అగ్నిహోత్రంలో పాపపుణ్యాలనేటువంటి కర్మలు కాలిపోతే తిరిగి జన్మ రావడానికి కారణాలు లేవు. తిరిగి జన్మ రావాలంటే ఏముండాలండి? కర్మ ఉండాలి, వాసనలు ఉండాలి. కర్మ లేదు, వాసనలు లేవు, మరి జన్మ లేదు. ఎందువల్లండి? ఆ కర్మ జ్ఞానం అనేటువంటి అగ్నిహోత్రం చేత కాలిపోయింది. అవిద్య కామ కర్మలు అనేవి మార్గం. అవిద్య దాని నుండి కామం, దాని నుండి కర్మ, ఈ మూడు కూడా దారి. అవిద్య వలన కామం, దానివల్ల కర్మలు ఆచరించబడతాయి. జన్మాంతర కారణాలుగా చెప్పబడతాయి. కానీ కాలిపోయినటువంటి విత్తనం నుండి మొలక రానట్లు జ్ఞానమనే అగ్నిహోత్రంలో కాలిపోయినటువంటి కర్మల నుండి జన్మలు రావు. సాధారణంగా అవిద్య ఉంటుంది, అవిద్య వలన కోరికలు ఉంటాయి, కోరికల వలన కర్మలు ఉంటాయి. మనకి వైరాగ్యం ఉండదు. ముండకోపనిషత్తులో మనం చెప్పుకున్నాం ఏమిటి? వైరాగ్యం అనేటువంటిది ముఖ్యం. వైరాగ్యం లేదు. వైరాగ్యం లేకపోవడం వల్ల ఏం జరుగుతుందండి? అన్నీ నావే, అన్నీ నావే, అన్నీ నావే. ఈ డబ్బు నాది, ఈ ఇల్లు నాది, ఈ భార్య నాది, ఈ పిల్లలు నా వాళ్ళు. అప్పుడేమిటైందండి? వీళ్ళందరి అందరి కామం చేతను కర్మలు జరిగాయి. ఆ కర్మలు మళ్ళీ నువ్వు పుట్టడానికి కారణమయ్యాయి. అవి పాపకర్మలు అయితే హీన జన్మలు వస్తాయి. మనకి లోకల్లోని పూర్వులు పెద్దవాళ్ళు హాస్యంగా మాట్లాడేవాళ్ళు. డబ్బు మీద విపరీతమైనటువంటి వ్యామోహం ఉన్న వాళ్ళని, ఏమిరా మళ్ళీ ఈ ఇంటి కాపలా కుక్కగా పుడదాం అనుకుంటున్నావా అనేవాళ్ళు. అంటే ఏమిటి? ఆ డబ్బు మీద అంత వ్యామోహం ఉంది. ఆ డబ్బుని గురించి ఆలోచిస్తున్నాడు, ఆ ఇల్లు కోసం ఆలోచిస్తున్నాడు, ఆ భార్యా పిల్లల కోసం ఆలోచిస్తున్నాడు. కాబట్టి వాడు చచ్చిపోయి మళ్ళీ ఎలా పుడతాడట? ఆ ఇంటి కాపలా కుక్కగా. అంటే ఆ డబ్బు కాపలా, ఆ భార్యా పిల్లలకి కాపలా, ఆ ఇంటి కాపలా. వాడు ఏవి అనుభవించడు. వాడు ముందు జన్మలో సంపాదించినప్పుడు వాడు అనుభవించలేదు, వాడు దానం చేయలేదు. త్యాగో భోగో వినాశిస్తే చతుర్థా నేహ విద్యతే అంటారు. సంపాదించినటువంటి డబ్బు మూడే మూడు మార్గాలు. ఒకటి త్యాగం, ఎవరికైనా పెట్టడం. రెండు భోగం, అనుభవించడం. మూడు నాశనం. అంటే త్యాగం చెయ్యలేం. మనం కష్టపడి సంపాదించాం, ఎన్నాళ్ళు కష్టపడితే ఈ మాత్రం 4 కాళ్ళు సంపాదించాను, ఇవి ఎవరికో ఇచ్చేస్తే నా పిల్లలు ఏం కాను. అక్కడ నాది అనేటువంటి తాపత్రయం చేత, వాళ్ళ యందు ఉన్నటువంటి వ్యామోహం చేత, ఆ కామంతో కర్మలు చేసాం. ఆ వాసనల వల్ల హీన జన్మలైనా రావచ్చు, మంచి జన్మలైనా రావచ్చు. కానీ సాధారణంగా మనం మోహంతో చేసే కర్మలన్నీ పాపకర్మలే కాబట్టి మనకి హీన జన్మలే వస్తాయి, మంచి జన్మలు రావు. ఎప్పుడైనా మోహంతోని కామంతోని చేసే కర్మలన్నీ కూడా
పాపకారణాలే అవుతాయి. అంటే విత్తనం కాలిపోతే మొలకెత్తదు. అదేవిధంగా జ్ఞానం అగ్నిహోత్రంలో కాలిపోతే, జ్ఞానం అనేటువంటి అగ్నిహోత్రంలో పాపపుణ్యాలనే కర్మలు కాలిపోతే తిరిగి జన్మ రావడానికి అవకాశం లేదు. అవిద్య, కామం, కర్మ అనేటువంటివి మార్గాలు. అవిద్య వలన కామం, దాని వలన కర్మలు ఆచరించబడతాయి. అవే జన్మాంతరానికి కారణాలుగా చెప్పబడతాయి. కానీ కాలిపోయిన విత్తనం నుండి మొలక రానట్లు జ్ఞానం అగ్నిహోత్రంలో కాలిపోతే కర్మల నుండి జన్మలు రావు. కనుక జ్ఞానము శ్రేష్టము. ఈ విషయాన్ని భగవద్గీతలో కూడా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ. గొప్పవాళ్ళు పండితుడు అని ఎవరిని అంటారంటే ఏదో పుస్తకాలు చదువుకున్నటువంటి వాళ్ళని పండితులు అనరు. అధ బ్రాహ్మణ పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ పాండిత్యం చ బాల్యం చ నిర్విద్య అధ ముని మౌనమౌనం చ నిర్విద్య అథ బ్రాహ్మణ అని బృహదారణ్యకంలో మంత్రం ఉన్నది. ఏమండి, పండితుడు అంటే గురుముఖంగా గురువుని ఆశ్రయించి విద్యలు నేర్చుకున్నవాడు. ఏదో తక్కువ టమారాలు చేసేటువంటి వాళ్ళని పండితులు అనరు. ఏదో ఒక రకంగా మనం కాలక్షేపం కౌరులు చెప్పి ఇవన్నీ కూడా బ్రహ్మజ్ఞానమేనండి, ఇదంతా బ్రహ్మమేనండి అంటే మీ వరకు కరెక్టు, మీ మాయమాటల్ని నమ్మే వాళ్ళ వరకు కరెక్ట్ వచ్చును. కానీ సత్పురుషులైనటువంటి వాళ్ళు, మహాత్ములైనటువంటి వాళ్ళు అలాంటి వాటిని అంగీకరించరు. కాబట్టి జ్ఞానం అనేటువంటి అగ్నిహోత్రంలో దగ్ధమైపోయినటువంటి కర్మలు మళ్ళీ జన్మకి కారణములు కావు. మళ్ళీ జన్మ వాటి వల్ల కలగదు. తర్హి తత్వవిద శ్రేష్ట మూఢవన్నియమేన తతు ఉత పాపం త్యజంతీతి చేద్రహస్యమిదం శృణు. ఏమండి, బాగుంది, మీరు చెప్పింది అంతా బాగున్నదండి. ఏదో మీరు చెప్తున్నారు కాబట్టి, పెద్దవాళ్ళు కాబట్టి, విద్యారణ్యుల వారు మహాతపస్వి కాబట్టి ఆయన చెప్పిన మాటలన్నీ బాగున్నాయి అన్నాం. నిజమేనండి, జ్ఞానులు గొప్పవాళ్ళే. అలాంటప్పుడు వాళ్ళు ఈ పాపకర్మలు చెయ్యకూడదు, పుణ్యకర్మలే చెయ్యాలి అని పుణ్యకర్మలనే చేయడం, పాపకర్మలు మానేయడం ఎందుకండి? వాళ్ళు ఎందుకండి? ఏమండి, ఆ అవిద్యావంతులు, ఆ అజ్ఞానులైనటువంటి వాళ్ళు పాపకర్మల్ని మానేసి పుణ్యకర్మల్ని చెయ్యండి అన్నారంటే అర్థం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు అజ్ఞానులు కాబట్టి. కానీ జ్ఞానులైనటువంటి వాళ్ళకి పాపం పుణ్యం అన్న తేడా లేదు కదండి. వాళ్ళకి ద్వంద్వాలు లేవు కదండి. వాళ్ళకి పాపం లేదు, పుణ్యం లేదు, జ్ఞానం లేదు, అజ్ఞానం లేదు, లాభం లేదు, నష్టం లేదు, ఏదీ లేదు కదండి వాళ్ళకి. వాళ్ళ ఆత్మజ్ఞానులు కదండి. వాళ్ళకెందుకండి ఈ భయం? వాళ్ళు కూడా సదాచారమే ఎందుకు చేస్తున్నారండి? వశిష్ఠుల వారు సదాచారమే ఎందుకు చేయాలి? అగస్త్యుడు ఎందుకు సదాచారం చేయాలి? విశ్వామిత్రుడు ఎందుకు చేయాలి? భరద్వాజుడు ఎందుకు చెయ్యాలి? అత్రి ఎందుకు చెయ్యాలి? మనం రామాయణంలో అత్రి ఆశ్రమం చదివాం, అగస్త్యాశ్రమం చదివాం, భరద్వాజాశ్రమం చదివాం. వాళ్ళు సదాచారం ఎందుకు చేయాలి? యాజ్ఞవల్క్యాది మహర్షుల గురించి చదివాం, వాళ్ళెందుకు సదాచారం చేయాలి? యాజ్ఞవల్క్యుడు పరమజ్ఞాని, బృహదారణ్యకోపనిషత్తుకు ఉపదేష్ట. అలాంటి వాడు సదాచారం ఎందుకు చేయాలి? పాపాలు చేస్తే వాడికి వచ్చి నష్టం ఏమిటి? వాడి పాప అంటది కదా. అంటే తర్హి ఇక్కడ పూర్వపక్ష వాక్యం ఉన్నది. ఏమిటండి? ఒకవేళ మీరు చెప్తూ ఉన్నట్టుగానే అనుకుందామండి, మీరు చెప్పిందే కరెక్టు. ఒకవేళ తత్వవిద శ్రేష్టాహ, బ్రహ్మజ్ఞానులైనటువంటి వాళ్ళు శ్రేష్ఠులు, అవునండి, వాళ్ళు గొప్పవాళ్ళు, అలాగే ఒప్పుకున్నామండి. మూఢవత్, మూఢుల వలె, అజ్ఞానుల వలె, నియమేన, శాస్త్ర విధానాలు తప్పకుండా, తత్, ఆ పాపమును
కుతః త్యజయంతి చేత్, ఎందుకు విడిచిపెట్టేస్తున్నారు? పాపాలని ఎందుకు చెయ్యడం లేదు? శాస్త్రబద్ధంగా శాస్త్రానికి భయపడి ఆత్మజ్ఞానులైనటువంటి వాళ్ళు పాపాలను ఎందుకు మానేస్తున్నారు? వాళ్ళకి పాపం పుణ్యం ఉన్నటువంటి తేడా లేదు కదా. వాళ్ళు పాపం చేస్తే వచ్చే నష్టం లేదు కదా. వాళ్ళు కళ్ళు తాగినా పర్వాలేదు, మాంసం తిన్నా పర్వాలేదు, పరస్త్రీలతో తిరిగినా పర్వాలేదు, వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు, వాళ్ళు జ్ఞానులు. మరి అలాంటి జ్ఞానులైనటువంటి వాళ్ళు, తత్వవిధ తత్వజ్ఞాన సంపన్నులైనటువంటి వాళ్ళు శ్రేష్టా, చాలా గొప్పవాళ్ళు కదా. మూఢవతు అజ్ఞానులలాగా నియమేన విధిగా తత్ ఆ పాపమును కుతః త్యజంతి ఇది చేత్, ఎందుకు విడిచిపెట్టేస్తున్నారు అంటే, ఏదం రహస్యం శృణు, నేను ఈ రహస్యాన్ని చెప్తాను వినమయ్యా. ఏమయ్యా, తత్వజ్ఞానులైనటువంటి వాళ్ళు ఎందుకు పాపం చేయడం లేదు? పాపం ఎందుకు చేయడం లేదు? వాళ్ళు చేయొచ్చును కదా, వాళ్ళకేం ప్రాబ్లం లేదు కదా, వాళ్ళు జ్ఞానులు. ఇవాళ మనం అనుకుంటున్నాం కదా, మేము ఏదో భగవద్గీత చదివిస్తున్నాం కాబట్టి నేను ఏ పాపం చేసినా పర్వాలేదు, నేను బ్రహ్మసూత్రాలు చదివిస్తాను కాబట్టి ఎవరి దగ్గర ఏది పూజ చేసుకున్నా పర్వాలేదు, ఏమిటి పట్టుకో వెళ్ళిపోయినా పర్వాలేదు. మనమేమో బ్రహ్మసూత్రాలు ఉపన్యాసం చెప్తున్నాం, డబ్బులు తెచ్చుకుంటున్నాం, భగవద్గీత చెప్తున్నాం, డబ్బులు తెచ్చుకుంటున్నాం, ఉపనిషత్తులు చెప్తున్నాం, డబ్బు తెచ్చుకుంటున్నాం. మనమేమో బ్రహ్మసూత్రాలని ఉపనిషత్తుల్ని భగవద్గీతాది విషయాల్ని చెప్తున్నాం. భగవద్గీతలే అనే మళ్ళీ ఎందుకు ఇవన్నీ చెప్తున్నారండి అని అంటే, తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం. కార్యము అకార్యము ఏమిటి, ఏది చెయ్యొచ్చు ఏది చెయ్యకూడదు అన్న విషయంలో శాస్త్రమే ప్రమాణము అని గీతాచార్యుడు కూడా చెప్తున్నాడు. అవి చెప్తూ ఉన్నప్పటికీ కూడా నిషిద్ధమైనటువంటి ఆహారాలు తింటున్నాం, నిషిద్ధమైనటువంటి విధానాల్లో తిరుగుతున్నాం, నిషిద్ధమైనటువంటి వస్త్రాలు కట్టుకుంటున్నాం, నిషిద్ధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాం, నిషిద్ధమైనటువంటి ప్రదేశాలకు వెళ్తున్నాం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? వాళ్ళు ఎందుకు చేయలేదు? వాళ్ళు బ్రహ్మజ్ఞానులే, మహాతపస్సులు, వాళ్ళు ఎందుకు చేయలేదు? ఈశ్వరుడు వివాహ సమయంలో బ్రహ్మాది దేవతలు, సిద్ధులు, గంధర్వులు, యక్షులు అందరూ కూడా ఈశ్వరుడు పెళ్లికి వెళ్ళారట, పార్వతీ కళ్యాణానికి. హిమవత్ పర్వతం మీదకి వీళ్ళందరూ వెళ్తే హిమవత్ పర్వతం కుంగిపోయిందట, ఉత్తర భాగంలో భూమి పాతాళంలో కొలిపోయిందట, దక్షిణ భాగంలో భూమి మీదకి లేచిపోయిందట. అప్పుడు ఈశ్వరుడు అగస్త్యుడిని దీనికి ప్రతీకారం ఆలోచించవయ్యా అని అన్నట్ట. అగస్త్యుడు వెంటనే దక్షిణ దిక్కుకు వచ్చి సువర్ణముఖరి నది ప్రాంతంలో, అంటే కాళహస్తీశ్వర ఆలయం ఉన్నటువంటి ప్రాంతంలో కొండ మీద నిలబడ్డాట. ఆయన అక్కడికి వచ్చేట. అక్కడికి రాగానే దక్షిణంలో ఇలా మీదకి లేచిపోయినటువంటి భూమి మళ్ళీ కింద కొలిపోయిందట, ఉత్తరంలో కింద కొలిపోయినటువంటి భూమి మీదకి లేచిపోయిందట. అంటే బ్రహ్మాది దేవతలు, దేవేంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు, సిద్ధులు, సాధ్యులు, మహర్షులు అయినటువంటి వాళ్ళు అందరూ ఎంత భారాన్ని కలిగించారో అంత భారం ఒక్క అగస్త్యుడిలో ఉన్నదట. అంత గొప్ప తపస్వి అగస్త్యుడు. మరి ఆయన సత్కర్మాచరణం కోసం ఆడవడం ఎందుకండి? కాశీని విడిచిపెట్టేస్తూ వెళుతూ గోల గోల పెట్టేయడం ఎందుకండి? రెండు ననుగూడియో పరివురాట్టులారా వత్సలత కలిగి మీరేల వత్తురయ్య కటకటా సౌఖ్య జలరాశి కాశీబాసి పరమ నిర్భాగ్యుడైన నా పద్దబట్టి. నేను పరమ నిర్భాగ్యుడిని, నా వెనకాతల మీరెందుకు వస్తారయ్యా, మీరందరూ హాయిగా కాశీలో ఉన్నారు అని అంత ఎందుకు ఏడ్చాడండి? గంగానది కోసం అంత ఎందుకు ఏడ్చాడండి? నిజమే పలికెద బాహులెత్తి శృతివాణి జాహ్నవి గోపతి ధ్వజ దుంఠీష గణేశ్వరులు గురిగా ఓ వారాణసీదేవి ఓ గజచర్మాంబరు కుర్మి పట్టణమా
ఓ కళ్యాణి నిన్బోల నంభుజ గర్భాండమునందు లేవు భవనంబుల్ తీర్థరాజంబులన్ అని ఆడవడం ఎందుకండి? అంత తత్వజ్ఞానికి కాశీక్షేత్రం ఎందుకండి? గంగ ఎందుకండి? ఏమండి జపం ఎందుకండి? ప్రణవంబు నీవు నిర్మల గుణాలంకార, ఆయన వాంకార స్వరూపుడు అనిపించుకున్నాడు. అదంతా అంత గొప్పవాడికి ఇవన్నీ ఎందుకండి? ఆయనకి ఇవన్నీ ఎందుకండి అంటే సదాచారం ఎందుకోసం? తత్వజ్ఞానులైనటువంటి వాళ్ళు కూడా సదాచారాన్ని ఎందుకు నడపాలి? శాస్త్రబద్ధమైనటువంటి కర్మలు ఎందుకు చెయ్యాలి చెప్తున్నాను. ఒకవేళ తత్వజ్ఞాన సంపన్నులు గొప్పవాళ్ళైతే అజ్ఞానులు అనబడే మూఢుల వలె నియమబద్ధంగా ఎందుకు పాపకారణాలైనటువంటి కర్మలు చెయ్యటం లేదు అంటే ఆ రహస్యం విను చెప్తాను. అజ్ఞానులు కర్మలు చేస్తారు, వాటి వలన పాపపుణ్యాలు రెండూ కలుగుతాయి. జ్ఞానులకు కర్మ సంబంధం లేదు కనుక పుణ్యపాపాలు రెండూ ఉండవు. అలాంటప్పుడు కర్మలు చేసినా వారి మోక్షానికి ఇబ్బంది లేదు కదా. ఆ జ్ఞానులు కూడా అజ్ఞానుల్లాగే కర్మలకు ఎందుకు భయపడాలి, ఎందుకు మానివేయాలి అంటే ఆ రహస్యం చెప్తాను వినవయ్యా. యద్యప్యాముష్మికీ హాని నాస్తి అధాస్య ఐహికీ తుసా మహతీ విద్యతే తేన పాపం యత్నేన వర్జయేత్. ఏమండి మీరు అన్నటువంటిది కరెక్టే. ఆముష్మికీ హాని పరలోక విషయకం అంటే ముక్తి సంబంధమైనటువంటి హాని నష్టం యద్యపి నాస్తి ఒకవేళ లేకపోయినప్పటికీ, అంటే జ్ఞానులకి పరలోక సంబంధమైనటువంటి నష్టం లేదు, వాళ్ళకి మోక్షం తప్పనిసరిగా కలుగుతుంది, వాళ్ళకి ఆ హాని ఏం లేదు. లేకపోయినప్పటికీ ఐహికీ సాతు ఈ లోకమునకు చెందినటువంటి నష్టమైతే మహతి చాలా గొప్పది విద్యతే తెలియబడుచున్నది. పరలోకానికి సంబంధించినటువంటి నష్టం లేకపోయినా ఈ లోకానికి సంబంధించినటువంటి నష్టం ఉన్నది. తేనా అందుచేత యత్నేన ప్రయత్నపూర్వకముగా పాపం పాపకర్మములను వర్జయేత్ విడిచిపెట్టును. అంటే పరలోకంలో మోక్షానికి ఇబ్బంది లేదండి, బ్రహ్మజ్ఞానం ఉన్నది మోక్షం కలుగుతుంది. కానీ ఈ లోకంలో చాలా నష్టం ఉన్నదండి. ఈ లోకంలో ఏమిటి నష్టం అయ్యా ఆ విషయం చెప్తాను. కర్మలు చేస్తే లోకాలు వస్తాయి, అవి పుణ్యకర్మలైతే పుణ్యలోకాలు, పాపకర్మలైతే హీన జన్మలు. జ్ఞానాన్ని ఆశ్రయిస్తే కర్మలు కాలిపోతాయి, తిరిగి పుట్టడం అనేటువంటిది ఉండదు. జ్ఞాని కర్మలు చేసినా వాని ఫలం జ్ఞానికి అంటదు అని చెప్పారు. మరి జ్ఞానులు పాపకర్మలు ఎందుకు చేయటం లేదు అంటే జ్ఞాని పాపకర్మ చేసినా పునర్జన్మ లేదు, కానీ ఈ లోకంలో నష్టం కలుగుతుంది. ఏమయ్యా ఈ లోకంలో కలిగే నష్టం చాలా గొప్పది కనుక ప్రయత్నపూర్వకంగా పాపం చెయ్యరు, పాపాన్ని విడిచిపెడతారు. ప్రారబ్ధం చేత రావలసినటువంటి జన్మ వచ్చింది కదా, జ్ఞానం చేత సంచితం ఆగామి నశిస్తాయి కదా, అందువల్ల జ్ఞాని పాపం చెయ్యొచ్చు కదా అంటే జ్ఞాని పాపం చేసినా అది జ్ఞానం చేత నశించి ఆత్మ సాక్షాత్కారం కలగవచ్చు. కానీ ఈ లోకంలో పాపం వలన గొప్ప నష్టం ఉంటుంది కనుక జ్ఞానులు ప్రయత్నపూర్వకంగా పాపాన్ని చెయ్యరు అన్న. ఏమిటి ఈ లోకంలో నష్టం అండి? ఈ లోకమే లేదు కదా, జగత్తే లేదు, లేనప్పుడు నష్టమే ఉంటున్నది. ఇక్కడ పాపాలు చేసుకుంటే పోయింది కదా. శిష్టాస్త్యజంతి పాపిష్టం ప్రత్యక్షో నరకో సహి తన్నిందక తస్య పాపం గృహీత్వనా నరకం వ్రజేత్. మూడు కారణాలు చెప్తున్నారు ఇక్కడ. మూడు కారణాలు ఎందువల్ల జ్ఞానులు పాపం చెయ్యరు అన్నటువంటి దానికి విద్యారణ్యుల వారు మూడు కారణాలు చెప్తున్నారు. శిష్టాస్త్యజంతి పాపిష్టం, పాపకర్మలు చేసినటువంటి వాడిని శిష్టాహ శిష్టులైనటువంటి వాళ్ళు త్యజంతి విడిచిపెట్టుచున్నారు. అంటే పాపం చేస్తే
సత్పురుషులైనటువంటి వాళ్ళు దగ్గరికి రానివ్వరు. మొట్టమొదటిది సత్పురుషుల దగ్గరికి మనం వెళ్తే మనం పాపం చేసామంటే వాళ్ళు మన అంగీకరించరు, మన దగ్గరికి రానివ్వరు. శిష్టాస్త్యజంతి పాపిష్టం ప్రత్యక్షో నరకో సహి సహి. ఆ బహిష్కరణ అంటే మనం ఒక జ్ఞాని దగ్గరికి వెళ్ళాం, ఓ మహాత్ముడి దగ్గరికి వెళ్ళాం, మనం అనాచారాలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళం, పాపకర్మలు చేస్తూ ఉన్నటువంటి వాళ్ళం, ఏదో కాస్మాపాలిటన్ లైఫ్ మెయింటైన్ చేస్తున్నాం, మనం వెళ్ళాం, చూస్తాడు, తూష్టీం భావంగా ఊరుకుంటాడు, వాడి మనాన్ని వాడు ఓడిపోతాడు, మనం పట్టించుకోడు. ఏమిటి కారణం? మనం పాపకర్మలు చేస్తే శిష్టులు మనని దగ్గరికి తీయరు, సత్పురుషులు మనని దగ్గరికి తీయరు. సహి ఆ బహిష్కరణ ప్రత్యక్షో నరక. ప్రత్యక్షమైన నరకం అంటే మనం ఏదో గొప్ప ఉపాసన చేసాం, బ్రహ్మాండమైనటువంటి జ్ఞానం సంపాదించాం, చాలా గొప్పవాళ్ళం అనిపించుకుందామని మనం ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళాం, వెళ్తే వాడు మన వైపు చూడలేదు సరి కదా, తూష్టీం భావంగా వెళ్ళిపోయాడు అనుకోండి, మనని పట్టించుకోకుండా మనం ఎందుకురా ఈ పరిస్థితి వచ్చింది అని బాధపడతాం. చాలా కష్టం అది. ఈ మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళకి పెద్దవాళ్ళు ఆదరించకపోతే చాలా బాధగా ఉంటుంది. అయితే పెద్దవాళ్ళు ఆదరించాలా, అందుకోసం చేస్తున్నారా అని కాదు. సాధారణంగా మనం సత్కర్మలు చేస్తే ఆ పెద్దవాళ్ళు మన ఆదరిస్తారు, మన అసత్కర్మలు చేస్తే పెద్దవాళ్ళు మన తిరస్కరిస్తారు. దానికి ఏమిటయ్యా? సహి ఆ బహిష్కరణ ప్రత్యక్షో నరక, ప్రత్యక్ష నరకం. తన్నిందక ఆ పాపకర్మ ఆచరించినటువంటి వాడిని నిందించి తస్య పాపం గృహీత్వా ఆ పాపకర్మ చేసినటువంటి వాడి పాపఫలాన్ని పొంది నరకం వ్రజేత్, నరకాన్ని పొందుతాడు. అంటే జ్ఞానులు పాపాన్ని ఎందుకు విడిచిపెడతారంటే ఇక్కడ రెండు కారణాలు చెప్పారు. ఒకటో కారణం ఏమిటండి అని అంటే పాపం చేస్తే సత్పురుషులు దగ్గరికి రానివ్వరు, అది ప్రత్యక్ష నరకం, కాబట్టి పాపం చెయ్యకూడదు ఒకటోది. రెండోది ఏమిటండి, అంటే మొదటిది ఏమిటంటే ఎంత జ్ఞానులైనా పాపకర్మలు చేస్తే సత్పురుషులు వాళ్ళని విడిచిపెడతారు, ఆ సత్పురుషుల చేత బహిష్కరించబడడం ప్రత్యక్ష నరకము, అందువలన పాపం చెయ్యరు. ఆత్మజ్ఞానులు పాపం ఎందుకు చెయ్యరంటే సత్పురుషులు దూరం పెడతారని చెయ్యరు. రెండోది ఏమిటి, జ్ఞాని పాపం చేశాడు అనుకోండి, కొంతమంది అతన్ని నిందిస్తారు. చూడరా ఆ విశ్వామిత్రుడు లాంటి వాడు చండాలుడి ఇంట్లో నీళ్లు తాగి సంధ్యావందనం చేసేట అని నిందిస్తారు. విశ్వామిత్రుడైతే ఎందుకు చేశాడు, ఏమిటి జరిగింది అన్నది పక్కన పెట్టండి, ఈ నిందించినటువంటి వాడికి ఆ విశ్వామిత్రుడు చేసినటువంటి పాపం వస్తుంది. జ్ఞాని ఒక తప్పు పని చేస్తే ఆ జ్ఞానిని మనం నిందిస్తే ఆ పాపం మనకు వస్తుంది, వచ్చింది పాపం, మనం ఆ పాపాన్ని అనుభవిస్తాం. జ్ఞానులు ఏమిటనుకుంటారు, వాళ్ళ వల్ల ఎవ్వళ్ళు బాధపడకూడదు, వాళ్ళు చేసినటువంటి పాపాన్ని మరొకడు నిందించడం వలన వాడికి పాపం వచ్చింది, వాడికి నరకం వచ్చింది. అందువలన తాము పాపం చేస్తే చాలా మంది అనుకుంటారు యద్యదాచరతి శ్రేష్టాస్తదేవేతరో జనా, గొప్పవాళ్ళు ఏమిటి చేస్తే అదే అందరూ చేస్తారు, గొప్పవాళ్ళు ఏది చేస్తే అదే అందరూ చేస్తారు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా తప్పు చేయకూడదు, మనం ఎప్పుడూ కూడా శాస్త్ర విరుద్ధమైనటువంటి పని చేయకూడదు. నాకు జ్ఞానం ఉన్నది కదా, నేనేదో భగవద్గీత చదివేశాను కదా, నేనేదో ఉపనిషత్తు చదివేశాను కదా, నేనేదో వేదాంత వాక్యాలు చదివాను కదా, నేను వేదాంత వాక్యాలు తెలిసిన వాడిని కదా, నాకు మోక్షం డైరెక్ట్గా వచ్చేస్తుంది, నేను ఏ హోటల్లో తినేస్తే తప్పేమిటి, ఏ లాడ్జీలో పడుకుంటే తప్పేమిటి, ఏ తప్పు చేస్తే నాకేమిటి నష్టం అని అనుకోకూడదు. ఎందుకు అలా అనుకోకూడదు అంటే మొదటి కారణం సత్పురుషులు నిన్ను దూరంగా పెడతారు, రెండో కారణం నువ్వు తప్పు చేస్తే నిన్ను నిందించి కొంతమంది పాపాలు పొంది వాళ్ళు నరకానికి వెళ్తారు. ఈ రెండూ కూడా ఇబ్బంది. జ్ఞాని పాపం చేస్తే
అతన్ని కొంతమంది నిందిస్తారు. అలా నిందించడం వలన జ్ఞాని చేసినటువంటి పాపం వలన జ్ఞానికి కలిగేటువంటి పాప ఫలం నిందించేటువంటి వాడికి కలుగుతుంది. అందువలన నిందించినటువంటి వాడు నరకాన్ని పొందుతాడు. ఈ రెండు కారణాల వల్ల జ్ఞానులైనటువంటి వాళ్ళు పాపం చెయ్యరు. రెండేనా? మరో కారణం కూడా ఉంది. మూడు కారణాలు చెప్పారు విద్యారణ్యులు. కాకపోతే ఇక్కడ రెండే చెప్పారు ఈ శ్లోకంలో. 27వ శ్లోకంలో మూడో కారణం చెప్తున్నారు. స్థాతా కర్మేతు సంసర్గా స్వయమప్యాచరేత్ తథా ఇత్తం దోషత్రయం దృష్ట్వా శిష్టా పాపం త్యజంతి. కర్మేతు స్థాతాతు స్థాతా కర్మేతు స్థాతాతు అంటే పాపకర్మలు చేసేటటువంటి జ్ఞానిని మెచ్చుకునేటువంటి వాడు కూడా. అంటే పాపకర్మలు చేశాడు కదండి, చూడండి ఆయన ఎంత ధైర్యం కలవాడు, ఆయన ఎంత గొప్ప ఆత్మజ్ఞానం, ఆయన గొప్ప ఆత్మజ్ఞాని కాబట్టి పాపకర్మలు చేశాడండి అంటారు. మనం ఈ విషయంలో శుక్రాచార్యుల వారు ఉదాహరణ. అందరూ కూడా శుక్రాచార్యుల వారి యొక్క నీతి అంటూ ఉంటారు. వారిదాక్షలందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు చకిత గోకులాగ్ర జన్మరక్షణమందు వంకవచ్చుని అధిక అఘము పందదరిప అని పద్యం చదువుతూ ఉంటారు. అంటే ఎక్కడైనా అబద్ధాలు ఆడొచ్చుననే తప్పు. ఎందుకంటే శుక్రాచార్యుల వారి తపశక్తి కోసం మీకు చెప్తాను. శుక్రాచార్యుల వారు కూతురు దేవయాని గొప్ప అహంకారి. శర్మిష్ఠ అని రాజకుమార్తెతో పాటు అడవికి వెళ్ళి ఆటలాడుకుంటూ ఆవిడేమో స్నానం చేసి బయటకు వస్తూ ఉన్నటువంటి సమయంలో రాజకుమార్తె దేవయాని బట్టలు కట్టేసుకున్నారు. అప్పుడు దేవయాని కోపం వచ్చింది, నేను బ్రాహ్మణ కుమార్తెని, నువ్వు క్షత్రియుల పిల్లవి, నువ్వు కట్టుకున్నటువంటి గుడ్డలు నేను కట్టుకుంటానా అని అహంకారంగా మాట్లాడింది. ఆ శర్మిష్ఠ కోపం వచ్చి ఏం చేసిందంటే ఈ దేవయాన్ని నూతిలో తోసింది. తోసేస్తే ఆ నూతిలో ఏడుస్తున్నాడు. ఆ దారింట యయాతి అనేటువంటి రాజు వచ్చాడు. ఈ ఏడుపు విన్నాడు, ఆవిడని చెయ్యిచ్చాడు, బయటికి తీశాడు. ఆవిడేమిటన్నది, నువ్వు నా కుడి చేయి పట్టుకున్నావు కాబట్టి నువ్వే నాకు భర్తవి అన్నాడు. ఏమండి అంటే అది ఎలా కుదురుతుందమ్మా, నేను క్షత్రియుడిని, నువ్వు బ్రాహ్మణ స్త్రీవి, బ్రాహ్మణుల యొక్క కన్యల్ని బ్రాహ్మణులు తప్పించి ఇతర ఏ వర్ణం వాళ్ళు చేసుకున్నా అవర వివాహం అవుతుంది కాబట్టి ఆ పుట్టేటువంటి పిల్లలు చండాలులతో సమానం అవుతారు, కాబట్టి నేను అలాంటి పాపాన్ని చేయలేనమ్మా అన్నాడు. అంటే ఈ విషయంలో పాపం లేదు, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవచ్చును అని మా నాన్నగారు చెప్తే నువ్వు అంగీకరిస్తావా అన్నాడు. అలాగే అంగీకరిస్తా అన్నాడు, లేకపోతే శుక్రాచార్యులు వారు ఎక్కడ చెప్పిస్తారు అని. శుక్రాచార్యులు వారు వచ్చారు, ఈ వివాహంలో పాపం లేదు చేసుకో అన్నారు. చేసుకున్నాడు. బ్రాహ్మణ స్త్రీ క్షత్రియుడు అలా వివాహం చేసుకోకూడదు, వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి పుట్టినటువంటి పిల్లలు రాజ్యానికి పనికిరారు. కానీ శుక్రాచార్యులు వారు ఈ మాట ఏమీ మాట్లాడకుండా అలాగే అనేశాడు. అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత శర్మిష్ఠకి కొడుకు పుట్టాడు, దేవయానికి కొడుకు పుట్టాడు. దేవయాని కొడుకు యదుడు తుర్వసుడు అనేటువంటి వాడు. శర్మిష్ఠ కొడుకు పూరుడు. కాకపోతే శర్మిష్ఠకి పిల్లల్ని కన్నాడు అని తెలిసి మళ్ళీ దేవయాని వాళ్ళ నాన్నకి ఫిర్యాదు చేసింది. వాళ్ళ నాన్న నీకు యయాతికి ముసిల్తనం వస్తుందని చెప్పించాడు. మళ్ళీ ఆ ముసిల్తనం పోవడానికి ఏమైనా దారి చెప్పని అడిగితే నీ ముసిల్తనాన్ని తీసుకొని ఎవరు నీకు ఇస్తారో ఆ పిల్లడు భవిష్యత్తులో రాదవుతాడు, కాబట్టి నువ్వు నీ పిల్లల దగ్గర యవ్వనం తీసుకో అన్నాడు. అంటే ఇంటికి వెళ్ళి పిల్లల్ని అడిగాడు. ఆ పిల్లల్లో పూరుడు తన యవ్వనాన్ని యయాతికి ఇచ్చాడు. అందువలన భవిష్యత్తులో రాజ్యానికి పూరుడు రాజ్యమైంది. పౌరవ వంశము అంటారు. పూరుడు అనేటువంటి వాడు యయాతి కొడుకు. ఆ వంశానికి మూలకర్తగా వంశం నడిచింది. యదు యొక్క పిల్లలు ఏమిటయ్యారండి, రాజ్యార్హత లేకుండా పోయారు. అదే వంశంలో పుట్టినటువంటి యాదవ వంశంలో పుట్టినటువంటి కృష్ణ పరమాత్మ ఉగ్రసేనుణ్ణి రాజుగా కూర్చోబెట్టి పక్కని కూర్చొని రాజ్యం నడిపించాడు, కానీ సింహాసనం మీద కూర్చోలేదు. కారణం ఏమిటండి అంటే యాదవులకు రాజ్యాధికారము లేదు. అంటే ఇంతకీ దేవయాని వివాహం అక్రమంగా జరిగినటువంటి వివాహానికి ఫలితం ఏమిటండి, పుట్టినటువంటి పిల్లలకి రాజ్యార్హత లేదు.
పుట్టిన పిల్లలు క్షత్రియులు కాలేదు, పుట్టిన పిల్లలు ఏమిటయ్యారండి? యాదవులు అయ్యారు. అందుకోసం ఎప్పుడూ కూడా శాస్త్ర విరుద్ధమైనటువంటి కర్మల్ని చెయ్యకూడదు. అవి గొప్పవాళ్ళు చేస్తే ఆ స్తోతాతు కర్మీ స్తోతా కర్మీతు సంసర్గా స్వయమేవాచరేత్తథా. గొప్పవాళ్ళని చూసి కొంతమంది వాళ్ళు చేశారు కదండి మనం కూడా చేయొచ్చుని అంటారు. అంటే పాపకర్మలు చేసేటువంటి జ్ఞానిని మెచ్చుకునేటువంటి వాడు కూడా కర్మీ స్తోతాతు, అంటే కర్మలు చేసేటువంటి వాడిని, పాపకర్మలు చేసేటువంటి వాడిని స్తోత్రం చేసేటువంటి వాడు, మెచ్చుకునేటువంటి వాడు కూడా సంసర్గ ఆ పాపకర్మ సాంగత్యం చేత స్వయమపి తాను కూడా ఆచరే తథా వాడు అలా చేస్తాడు. ఆయనే చేస్తే మనం ఎందుకు చేయకూడదండి అని వీడు పాపం చేస్తాడు. చేస్తే ఏమిటవుతుందండి? యర్థం ఈ విధముగా దోషద్రయం దృష్ట్వా 3 విధాలైనటువంటి దోషాలు చూచి శిష్టా సత్పురుషులు పాపం త్యజంతి, అంటే పాపాన్ని విడిచిపెడతారు. స్వయంగా పాపం చేస్తే పెద్దవాళ్ళ చేత విడిచిపెట్టబడతాము. మన పాపాన్ని ఎవరైనా నిందిస్తే వాళ్ళకి నరకం వస్తుంది కాబట్టి అదో పాపం వస్తుంది. మూడోది ఏమిటండి అని అంటే మనని పొగిడినటువంటి వాడు కూడా మనం చేసినటువంటి పాపాన్ని అనుసరించి వాడు చెడిపోతాడు. కాబట్టి ఎప్పుడూ కూడా సత్పురుషులైనటువంటి వాళ్ళు పాపకర్మలు చెయ్యకూడదు. పాపకర్మ చేసేటటువంటి జ్ఞానిని పొగిడేవాడు ఆ పాపకర్మల యొక్క సాంగత్యం వలన పాపం చేస్తాడు. ఆ విధంగా పొగిడినటువంటి వాడికి కూడా నరకం వస్తుంది. ఎందుకంటే వాడు స్వయంగా చేస్తున్నాడు కాబట్టి. అందువల్ల అయితే జ్ఞాని చేస్తే నరకం రానప్పుడు అతన్ని పొగిడి అతడు చేసినట్లే పాపం చేసినటువంటి వాడికి నరకం ఎందుకు వస్తుంది అంటే, ఈ పొగిడేటువంటి వాడు ఆ కర్మనే చూశాడు తప్పించి ఆ జ్ఞాని యొక్క శక్తిని చూడలేదు. ఇతడికి జ్ఞానం లేదు కనుక పాపం అంటుతుంది, అందువలన నరకం కలుగుతుంది. కాబట్టి జ్ఞాని పాపం చేస్తే అతన్ని అనుసరించి మరికొందరు అజ్ఞానులు నష్టపోతారు కనుక జ్ఞాని పాపాన్ని చెయ్యడు. 26వ శ్లోకంలో చెప్పినటువంటి 2 కారణాలు, ఈ శ్లోకంలో చెప్పినటువంటి కారణం కలిపి 3 కారణాలు. ఈ 3 కారణాల వలన సత్పురుషులైనటువంటి వాళ్ళు పాపాలు చెయ్యరు. కించ పుణ్యరత పూర్వం జ్ఞానమాప్నోతి నాన్యథా పశ్చాచ్చ తద్వాసనయా పుణ్యమేవ కరోత్యసో. అసలు విషయం చెప్పమన్నావయ్యా అన్నారు. ఏమిటండి అని అంటే, సత్పురుషులైనటువంటి వాళ్ళకి పాప వాసనలే ఉండవయ్యా అన్నారు. కించ మరొకటి ఏమిటంటే పుణ్యరత, పుణ్యకర్మలు చేసేటువంటి వాడు పూర్వం జ్ఞానమాప్నోతి, ముందు జన్మలో జ్ఞానాన్ని పొందుతాడు. పుణ్యకర్మలు చేస్తాడు కాబట్టి జ్ఞానాన్ని పొందుతాడు. నాణ్యత మరో విధంగా జరగదు. పశ్చాచ్చ తరువాతి జన్మలో కూడా తద్వాసనయ, ఆ పూర్వజన్మ యొక్క వాసన చేతను పుణ్యమేవ కరోతి, పుణ్యమే చేస్తాడు. అంటే వాడు ఇంతకు ముందు జన్మలో పుణ్యం చేశాడు, ఇప్పుడు వాడికి జ్ఞానం కలిగింది. ఈ జన్మలో వాడు పుణ్యమే చేస్తాడు, మళ్ళీ జన్మలోనే వాడికి పుణ్యమే కలుగుతుంది. అంటే జ్ఞాని అయినటువంటి వాడికి ముందు జన్మ పుణ్యం వల్లనే కలిగింది, ఈ జన్మ వాడు పుణ్యాన్నే చేస్తాడు, రాబోయే జన్మ పుణ్యం. ఎప్పుడు వాడు పుణ్యాన్నే చేస్తాడు, వాడి వాసనలు ఎప్పుడు పాపం వైపు వెళ్ళవు. ఇప్పుడు గజేంద్రుడు ఏమండి మోక్షాన్ని ఎలా పొందాడని చెప్పారండి? పృథుశక్తిని గజమా జలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలంబై తన రావు వైరి బలముని చింతించి మిథ్యామనోరథమింతేటికి దీని గల్వ సరిపోరండాల రాదంచు అవ్యధమై ఇట్లను పూర్వ పుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో. పూర్వ పుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో, పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యము యొక్క ఫలితము చేతను దివ్యమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. ఆ వాసన చేతను మళ్ళీ జన్మ కూడా ఆ జ్ఞానమే తప్పిస్తే పాపం అనేదే ఉండదండి. వాడు ముందు జన్మలోని పుణ్యమే చేస్తాడు, ఈ జన్మలోని పుణ్యమే చేస్తాడు, రాబోయే జన్మలోని పుణ్యమే చేస్తాడు. వాడికి అసలు పాప వాసనలే ఉండవు, వాడికి పాప వాసనలే ఉండవు. మరొకటి ఏమిటంటే పుణ్యకర్మలు చేసేవాడు ముందుగా జ్ఞానాన్ని పొందుతాడు, అతనికి పాప వాసనే అంటదు. రాబోయే జన్మలో కూడా
పూర్వపుణ్య వాసనా ఫలమైనటువంటి జ్ఞానం చేత పుణ్యకర్మలే చేస్తాడు. అంటే పుణ్యం వలన జ్ఞానం, జ్ఞానం వలన తిరిగి పుణ్యకర్మ వాసనే కలుగుతుంది. పుణ్యం వలన జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం వలన తిరిగి పుణ్యకర్మ వాసనలే కలుగుతాయి. అందువలన పాపం చేయటం అనేటువంటి ఆలోచనే రాదు. సత్పురుషుడు మోక్షాన్ని పొందే పర్యంతం పుణ్యకర్మాచరణనే చేస్తాడు. సత్పురుషులు మోక్షం కలిగే వరకు పుణ్యకర్మనే చేస్తారు. అతడి వాసనలు ఆ విధంగా వాడిని నడిపిస్తాయి. ఈ విషయాన్ని భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ నహి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిని తాత గచ్చతి అని చెప్పాడు. అంటే సత్కర్మలు చేసేటువంటి వాళ్ళు దుర్గతులు పొందరు. శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టుభిజాయతే అథవా యోగినామేవ కులే భవతి ధీమతాం అని గీతావాక్యాల్లో వేదవేత్తలైనటువంటి ఇంట్లో కానీ యోగుల ఇంట్లో కానీ జన్మ కలిగేటట్టు చేస్తా అన్నాడు. ఒకసారి పుణ్యకర్మల వలన జ్ఞానం కలిగితే మళ్ళీ వాడు వెనక్కి రాడు, వాడు పాపకర్మల్లో పడడు. పుణ్యాలు ఆచరించినటువంటి వాళ్ళు పాప మార్గం వైపు రారు అని, అదే పుణ్య మార్గంలో ప్రయాణించి ముక్తిని పొందుతారు అని గీత కూడా చెప్తున్నది. కనుక పుణ్యం చేసి జ్ఞానం పొంది పుణ్యమే చేస్తారు అని మనం తెలియాలి. కిం బహుక్త్యా తత్వవిదో నభయం పారలౌకికం ఉపదేశ సహస్రియాంచ తథాచార్యైరుదాహృదీరితం. ఇక్కడ శంకర భగవత్పాదుల వారు ఉపదేశ శాస్త్రిలో చెప్పినటువంటి మాటని ఆధారంగా విద్యారణ్యుల వారు చెప్తున్నారు. కిం బహూత్య, అనేకమైనటువంటి మాటలు ఎందుకయ్యా? తత్వవిధ, తత్వజ్ఞానికి పారలౌకికం భయం నా, పరలోక విషయంలో భీతి లేదు, వాడికి మోక్షం తప్పనిసరిగా కలుగుతుంది. ఉపదేశ సహస్రియాంచ, ఉపదేశ సహస్రి అనేటువంటి ప్రకరణ గ్రంథంలో తథా విధముగా ఆచార్యై భగవత్ చక్రపాదాచార్యుల చేత ఉదీరితం చెప్పబడినటువంటిది. ఎక్కువ మాటలు అనవసరం అండి. జ్ఞానికి పారలౌకికమైనటువంటి భయం లేదు. ఈ విషయాన్ని ఉపదేశ సహస్రి అనేటువంటి ప్రకరణ గ్రంథంలో శంకర భగవత్పాదుల వారు స్పష్టంగా చెప్పారు. అంటే జ్ఞాని దేహం ఉన్నంత వరకు సదేహముక్తి అంటే జీవన్ముక్తిని అనుభవిస్తాడు. శరీరం నశించిన తరువాత విదేహముక్తిని పొందుతాడు. నతస్య ప్రాణా ఉత్క్రమంతే బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి అని బృహదారణ్యకంలో చెప్తున్నారు. అతనికి మరణం లేదు. మరణం లేదు కనుక పుణ్యలోకాల పాపలోకాల అనేటువంటి ఆలోచన లేదు. ఈ విషయం శంకర భగవత్పాదులు తాము రచించినటువంటి ఉపదేశ సాహస్రి అనేటువంటి ప్రకరణ గ్రంథంలో స్పష్టంగా చెప్పారు. కాబట్టి జ్ఞాని ముక్తుడే. పరలోక భయం యస్య నాస్తి మృత్యుభయం తథా తస్మాత్మజ్ఞస్య శోచ్యాసు సబ్రహ్మేంద్ర అపీశ్వరాః. యస్య, ఏ జ్ఞానికి పరలోక భయం నాస్తి, పరలోక భయం లేదో అతనికి తథా, అదే విధంగా మృత్యు భయం, మరణ భయం కూడా నాస్తి లేదు. జ్ఞానికి పరలోకాల యొక్క భయం లేదు, మోక్షమే కలుగుతుందని నమ్మకం ఉంది. అలాగే వాడికి చచ్చిపోతానన్న భయం కూడా లేదు. ఆత్మజ్ఞస్య, ఆత్మజ్ఞాని అయినటువంటి తస్య, ఆ జ్ఞాని యొక్క ప్రభావమునకు ఈశ్వరాః అపి, లోకప్రభువులైనటువంటి వాళ్ళైనా సబ్రహ్మేంద్రాః, బ్రహ్మతో కూడుకున్నటువంటి ఇంద్రాదులు కూడా శోచ్యాస్యుః, దుఃఖపడవలసినటువంటి వాళ్ళే. అంటే పరలోక భయం లేనటువంటి జ్ఞానికి మృత్యు భయం కూడా లేదు. అటువంటి ఆత్మజ్ఞాని ముక్తుడు కనుక అతన్ని చూస్తే బ్రహ్మ ఇంద్రాది దేవతలు కూడా లోకప్రభువులైనా బాధపడతారు. ఎందుకంటే హిరణ్యగర్భ బ్రహ్మ కూడా కల్పాంతంలో నశిస్తాడు. ప్రతి కల్పంలో బ్రహ్మ మారతాడు. ప్రతి మన్వంతరంలో ఇంద్రాది దేవతలు మారతారు. ఇంద్రాదులకైనా బ్రహ్మకైనా సాక్షాత్తు మోక్షం లేదు. కానీ ఆత్మజ్ఞాని తానే బ్రహ్మము అని తెలియటం చేతనం, అహం బ్రహ్మాస్మి అని తెలియటం చేతనం ఈ లోకంలో ప్రారంభం ఉన్నంత వరకు సదేహముక్తిని అనుభవిస్తాడు, అంటే జీవన్ముక్తిని అనుభవిస్తాడు. ఆత్మజ్ఞానం చేత
సంచితం ఆగామి రెండు నశించిపోవటం వలన మరో జన్మ లేదు. కాబట్టి విదేహముక్తిని పొందుతాడు. అంటే జ్ఞానం కలిగిన క్షణం నుండి వాడు ముక్తుడే. ప్రారంధం అనుభూతం కావాలి కాబట్టి దేహం ఉంటుంది, కానీ వాడు జ్ఞానాన్ని పొందిన దగ్గర నుంచి మోక్షాన్ని పొందే ఉంటాడు. దేహధర్మాలతో వాడు కనిపిస్తాడు కానీ వాడు ముక్తుడే. ప్రారంధం నశించగానే విదేహముక్తిని పొంది బ్రహ్మంలో లీనమైపోతాడు. కనుక జ్ఞానిని చూస్తే బ్రహ్మకైనా ఇంద్రాది దేవతలకైనా ఈర్ష్య వలన దుఃఖం కలుగుతుంది అని చెప్పి జ్ఞానం యొక్క గొప్పతనాన్ని మనకి 30వ శ్లోకం వరకు కూడా చాలా విస్తారంగా విద్యారణ్యుల వారు వివరించారు. స్వస్తి.